తులారాశి వారు చాకచక్యంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. గతంలో దూరమైనటువంటి ఆప్తులు, స్నేహితులు లాంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈరోజు వరకు తీరికి దగ్గరవుతారు కాబట్టి అటువైపు ప్రయత్నాలు కూడా కొంత చేయడం మంచిదని చెప్పవచ్చు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. రాజకీయ వైద్య రంగాల వరకు సన్మానాలు, విదేశీయాన ప్రయాణాలు, సినీ కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు కూడా సాంకేతిక విద్యలో మంచి అవకాశం లభిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వడకల సూచన రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మరింత మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. ఇంటా బయట కూడా వీరికి లేనిపోని ఒత్తిడులు తప్పకపోవచ్చు. సన్నిహితులతోటి మాట పట్టింపులు కూడా వీరికి ఏర్పడతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులకు సంబంధించినటువంటి వార్త ఏదైతే అందుతుందో ఆ వార్త కొంతవరకు నిరాశనే కలిగిస్తుందని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు కొంత అప్రమత్తతతో విధులు నిర్వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఉద్యోగ వర్గాల వారికి మంచిది కాదు. రాజకీయ సాంకేతిక రంగాల వారు ఈరోజు నిరుత్సాహం చెందుతారు. సినీ కళాకారులకు కూడా ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఆర్థిక ఇబ్బందులతోటి ఎవరైతే సతమతమవుతారో అటువంటి వారికి ఈరోజు మరింత ఇబ్బందికరంగా గడుస్తుంది. నూతన రుణ ప్రయత్నాలను ధనురాశి వారు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి అని చెప్పి అనుకుంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కాబట్టి వెంటనే నిర్ణయాలు అమలు చేయకుండా మనసులో ఆలోచనలు ఏవైతే వస్తాయో వాటిని ఒకసారి మననం చేసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. తీర్థయాత్రలపై కూడా ఆసక్తి చూపుతారు. భూ సంబంధిత వివాదాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమించాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. మహిళలకు నిరుత్సాహం మరింత అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి వడకాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా ఆర్థిక విషయాలు ఆశించినటువంటి రీతిలోనే ఉంటాయి. సన్నిహితులు దూరమైన వారు ఏమన్నా ఉంటే తిరిగి దగ్గరవుతారు. ఇరుగు పొరుగు వారితో వివాదాలు ఏమన్నా ఉంటే మకర రాశి వారు వాటిని కూడా సర్దుబాటు చేసుకుంటారు. పారిశ్రామిక వర్గాల వరకు నూతన సంస్థల ఏర్పాటు ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. సినీ కళాకారులకు అవార్డులు, రివార్డులు, విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు గౌరవ పురస్కారాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంది కాబట్టి చేయబోయే కార్యక్రమాల్లో కూడా విజయాల శాతం కూడా కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు ప్రధానంగా మనం ఆలస్య వివాహాలు, దానికి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటంటే చాలామంది చెప్తుంటారు అర్హతలన్నీ ఉంటాయి. అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి చదువు ఉంటుంది, ఆస్తిపాస్తులన్నీ కూడా బాగానే ఉంటాయి. అయినా కూడా వివాహ ప్రయత్నాలు ఏళ్ల తరబడి చేస్తుంటే కూడా కొంతమందికి ఆటంకాలు అధికంగా ఎదురవుతుంటాయి. దీనికి ప్రధానంగా కారణం అంటూ చెప్పలేము. కొంతమంది జాతకాల పొంతన కుదరలేదంటారు, మరి కొంతమంది అబ్బాయి నచ్చితే అబ్బాయి నచ్చలేదండి అంటారు, అబ్బాయికి అమ్మాయి నచ్చలేదంటారు, లేకపోతే వారి కుటుంబం మాకు నచ్చలేదండి. ఈ విధంగా ఒక 3-4 ఇయర్స్గా పెళ్లి సంబంధాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటే కూడా అవడం లేదని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రానికి ఒక్కసారి దీన్ని మనం అనుసంధానం చేసి చూస్తే జన్మ లగ్నం నుంచి కానీ జన్మ రాశి నుంచి కానీ సప్తమ స్థానాన్ని వివాహానికి సంబంధించినటువంటి స్థానంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్పవచ్చు. అంటే జన్మలగ్నం మేషం అనుకోండి, 7వ స్థానం తుల అవుతుంది. అక్కడ ఆ 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు వీక్షణను బట్టి అక్కడ ఏదైనా చెడు గ్రహాలు అంటాం కదా, అంటే పాపగ్రహాలు అంటాం, అవి ఏమైనా ఉన్నాయో వాటి యొక్క ప్రభావం ఏదైనా అధికంగా ఉందా, అదేవిధంగా కాలసర్ప దోష ప్రభావం ఏదైనా వివాహ స్థానం మీద అధికంగా ఉందా, లేదా శని, రాహువు ఇటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఏమైనా వివాహ స్థానాన్ని ప్రభావితం చేస్తుందా అన్న అంశాన్ని పరిశీలించేసి ఆ తర్వాత ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది జన్మలగ్నం నుంచి చేస్తుంటాము. కొన్ని సందర్భాల్లో జన్మరాశి నుంచి కూడా సప్తమ స్థానాన్ని ప్రధానంగా పరిశీలన చేస్తుంటామని చెప్పవచ్చు. అంటే వివాహ స్థానం అంటే జన్మలగ్నం నుంచి 7వ స్థానంగా చెప్పవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. మిగిలినవన్నీ కూడా అంటే కుటుంబ స్థానం, సంతాన స్థానం, మాంగళ్య స్థానం, ఆయుష్ స్థానాన్ని పరిశీలన చేయాలి. కానీ ఇక్కడ నేను కేవలం ఈ వివాహ ప్రయత్నాలు ఫలించడానికి, అంటే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఆటంకాలు ఎవరికి
ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారికి కొన్ని పరిహారాలు, సాధారణ పరిహారాలు అంటాం కదా, అవి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇవి సులువైనటువంటి పరిహారాలు, తేలికైన పరిహారాలు, చేయడం కూడా చాలా సులువుగా చేయవచ్చు, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ నమ్మకంగా చేస్తే మాత్రం తప్పకుండా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక జాతకంలో అటువంటి దోషాలు ఏదైనా ఉన్నప్పుడు, అంటే సప్తమ స్థానంలో నీచ గ్రహాలు ఉండడం కానీ లేదా చెడు గ్రహాలు కానీ ఉన్నప్పుడు, కాలసర్ప దోషం లాంటిది ఏదైనా వివాహ స్థానం మీద ప్రభావం చూపినప్పుడు జనరల్గా ఏంటంటే అర్హతలన్నీ ఉన్నా, మంచి ఉద్యోగం ఉన్నా, మంచి స్థితి ఉన్నా, అందంగా ఉన్నప్పుడు కూడా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం కాకపోవడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఏంటంటే ఆ వ్యక్తి జాతకాన్ని పరిశీలించేసినప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే వారికి వివాహం అవుతుంది. కానీ ఇక్కడ చాలామంది దగ్గర జాతక చక్రం ఉండదు కాబట్టి అందరికీ ఉపయోగపడేటువంటి రెమెడీస్, అంటే జనరల్ రెమెడీస్ అంటాం వాటిని వివరిస్తాను. ఈ విధంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ జాతక చక్రం ఉన్నా లేకపోయినా కూడా చేయడం వల్ల తప్పకుండా కూడా వారి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా అమ్మాయి యొక్క వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతుంటుందో, అంటే అమ్మాయి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఓ పట్టాన సంబంధాలు కుదరనప్పుడు ఏం చేయాలంటే, ఎవరి ఇంట్లో అయితే అమ్మాయికి వివాహం అవుతుందో ఆ అమ్మాయికి గోరింటాకుతోటి మామూలుగా కూడా అలంకరణ చేస్తుంటాం. ఆ విధంగా ఆ మిగిలినటువంటి గోరింటాకు ఏదైతే ఉందో ఆ గోరింటాకు ముద్ద కొద్దిగా తీసుకుని వచ్చి ఈ వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఆ గోరింటాకు, అమ్మాయి చేతి వేళ్ళకి గోరింటాకు పెడతాం కదా, ఈ విధంగా పెట్టే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే అమ్మాయి వివాహ స్థానంలో ఉన్నటువంటి చెడు గ్రహాల యొక్క దోష తీవ్రత క్రమేపీ కూడా తరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా వివాహం కాసినటువంటి వధువు కానీ వరుడు కానీ, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ దగ్గరలో ఉన్నటువంటి అరటి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడైనా ఆలయాల్లో అరటి చెట్లు కానీ, లేకపోతే కొంతమంది ఇంటి దగ్గర కూడా పెంచుకుంటూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి అరటి చెట్టుకు కొద్దిగా పసుపుతోటి కుంకుమతోటి అలంకారం చేసి కొద్దిగా శనగలు ఉంటాయి కదా, ఆ శనగలను అక్కడ నైవేద్యంగా పెట్టి అరటి చెట్టుకు కనీసం 5 ప్రదక్షిణలు చేసి రావాలి. ఈ విధంగా కనీసం 21 గురువారాల పాటు చేయాలి. అంటే గురువారం అరటి చెట్టు యొక్క పూజ చేయడం, అక్కడ శనగలను నైవేద్యంగా పెట్టడం, ఈ విధంగా చేసి రావడం వల్ల ఏమైపోతుందంటే ఈ అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ గురుబలం లేక ఎవరికైతే ఇబ్బందిగా ఉంటుందో, లేదా గురువు దోషకారకులు ఎవరికైతే ఉంటారో అటువంటి వారికి శుభకార్యాలు పట్టాన జరగమని చెప్పి జ్యోతిషశాస్త్రం. అటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. అదేవిధంగా పెళ్లి కావాల్సిన అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి కొద్దిగా పసుపుతోటి గౌరీ అమ్మవారిని తయారు చేయాలి. అంటే పసుపు గౌరీదేవి అంటాం కదా, చేసి ఆ గౌరీదేవిని ప్రతిరోజు కూడా వారి ఇంట్లో ఏర్పాటు చేసుకుని 41 రోజుల పాటు పూజించాలి. అదేవిధంగా అబ్బాయి పెళ్లికి విఘ్నం ఏర్పడుతుందండి, ఎంత ప్రయత్నం చేసినా కూడా కుదరడం లేదు అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారు ఏంటంటే శుక్లపక్షంలో ఏ మాసమైనా కూడా పర్లేదు, శుక్లపక్షంలో వచ్చినట్టు ప్రతి గురువారం కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపుని కలుపుకొని స్నానం చేయాలి. అంటే ఆ అబ్బాయి ఆ నీరు ఏదైతే ఉంటుందో ఆ బకెట్ నీళ్ళు ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా పసుపుని కలుపుకొని ఆ నీటితోటి అబ్బాయి స్నానం చేయాలి. ఈ విధంగా శుక్లపక్షంలో వచ్చేటటువంటి ప్రతి గురువారము చేయవచ్చు, లేదా శుక్లపక్షంలో వచ్చి ఒక గురువారం రోజు ప్రారంభం చేసి ఇలా ఒక 9 గురువారాలు కానీ 11 గురువారాలు కానీ ఏదైనా ఒక నియమం ఏర్పాటు చేసుకుని ఈ విధంగా అబ్బాయి స్నానం చేయాలి. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా వారి ఆలయానికి కానీ, లేక రాఘవేంద్ర స్వామి వారి ఆలయానికి కానీ, లేక దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి 21 ప్రదక్షిణలు చేసుకొని వచ్చి ఈ వివాహ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నానో, ఏదైతే గ్రహదోషాల వల్ల ఆలస్యం అవుతుందో ఆ గ్రహదోషాలు తొలగిపోవాలి, వెంటనే వివాహం అవ్వాలి, మంచి జీవిత భాగస్వామి నాకు రావాలి అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారిని వేడుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఒకవేళ అబ్బాయి జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతుందని చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు ఫలించినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలంటే, ఎక్కడన్నా ఆలయాల్లో రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా మంచి నీటిలో కొద్దిగా పంచదార కలిపి, అంటే చక్కెరని కొద్దిగా కలిపి ఆ నీటిని ఆ రావి చెట్టు మొదట్లో పోయాలి. ఈ విధంగా కనీసం 21 రోజుల పాటు చేయాలి. ఈ పూజ బుధవారం రోజు కానీ లేక శనివారం రోజు కానీ ప్రారంభం చేయడం మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా పెళ్లి కావాల్సిన అమ్మాయి చేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాసుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు 12 రాసుల వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్రరీత్యా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి, ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసం, అదేవిధంగా రుణ బాధల నుంచి బయటపడడం కోసం ఎటువంటి పరిహారాలను ప్రతినిత్యం మనం పాటించాలి అన్న అంశాలు.